ఆర్కిమిడీస్ రాజుగారి కిరీటం. అది గ్రీకు దేశం. ఇందులో సముద్రపు ఒడ్డు భాగంలో సైరాక్యూస్ అనేటువంటి ఒక రాజ్యాన్ని పాలించే హీరోటు అనేటువంటి రాజు ఒక బంగారు పని చేసే అతన్ని పిలిచి అతనికి కొంత బంగారాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే తనకు ఒక మంచి కిరీటం తయారు చేయమని ఆయనకు ఈ బంగారాన్ని ఇచ్చాడు. అదేవిధంగా ఆ కిరీటం చేసే అతను, ఆ బంగారు పని చేసే అతను ఓ మంచి కిరీటాన్ని తయారు చేసి ఇచ్చాడు. అయితే అది చాలా బాగుంది, కానీ అది స్వచ్ఛమైన ప్యూర్ బంగారం లేదా గోల్డ్తో చేసిందేనా అని ఆయనకు డౌట్ వచ్చింది. ఓ తక్కెడ తీసుకొని అతను ఎంతైతే బంగారం ఇచ్చాడో అంత బంగారాన్ని మరియు బంగారు కిరీటాన్ని మరోవైపు ఉంచాడు. ఈ రెండు సమానంగా తూగడాన్ని గుర్తించాడు. ఉదాహరణకి రాజుగారు ఇచ్చిన బంగారం 1 కేజీ, కిరీటం యొక్క భారం కూడా 1 కేజీ తూగడాన్ని గుర్తించారు. అయినప్పటికీ రోజులు గడిచే కొద్దీ రాజుగారికి డౌట్ కలిగింది. ఇది స్వచ్ఛమైందేనా అని పరిపరి విధాలుగా ఆయనకు ఆలోచన కలిగింది. వెంటనే ఆ రాజ్యంలో అత్యంత తెలివైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆర్కిమిడీస్ గారిని పిలవడం జరిగింది. ఆర్కిమిడీస్ గారికి అప్పటికే సాంద్రత లేదా డెన్సిటీ అనే భావన ఆయన కలిగి ఉన్నారు. సాంద్రత అంటే ప్రమాణ ఘనపరిమాణంలో ఉన్న పదార్థ ద్రవ్యరాశినే ఆ పదార్థం యొక్క సాంద్రత అంటారు. లేదా ద రేషియో బిట్వీన్ మాస్ అండ్ వాల్యూమ్ ఇస్ ద డెన్సిటీ అని చెప్పుకోవచ్చు. ఈ సమస్య విన్న ఆర్కిమిడీస్ గారికి ఆయన మనసులో మెదిలినటువంటి పరిష్కార మార్గాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇతడికున్న భావన ఏమిటంటే, ఇక్కడ ఒక చిన్న బంగారు దిమ్మెను తీసుకోవడం జరిగింది. దీని యొక్క ద్రవ్యరాశి 10 గ్రాములు. ఘనపరిమాణం అంటే పొడవు, వెడల్పు, ఎత్తుల లబ్ధమే ఘనపరిమాణం అని ఈయనకు తెలుసు. దిమ్మె యొక్క ఘనపరిమాణం. ఈ రెండిటి నిష్పత్తి బంగారానికి 13.32 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబులు. మరి ఓ పెద్ద దిమ్మెను తీసుకుంటే దాని యొక్క ద్రవ్యరాశి మొదటి దానితో వేరుగా ఉన్న ఇది 1000 గ్రాములు, ఘనపరిమాణం కూడా మొదటి దానికన్నా ఇది వేరుగా ఉన్న ఈ రెండిటి నిష్పత్తి మాత్రం అంటే సాంద్రత స్థిరము అనే భావన ఆర్కిమిడీస్ గారికి తెలుసు. ఓ పదార్థము వివిధ రూపాల్లో ఉన్న, వివిధ పరిమాణాల్లో ఉన్న దాని యొక్క సాంద్రత స్థిరము అని ఆయనకు తెలుసు. అయితే ఇక్కడ ఆయన కలిగినటువంటి చిక్కు సమస్య ఏమిటంటే, గాలిలో కిరీటం యొక్క ద్రవ్యరాశి ఈయనకు తెలుసు. మరి దాని యొక్క ఘనపరిమాణం ఎలా గుర్తించాలి? ఇది ఒక క్యూబ్ ఆకారంలో ఉంటే పొడవు, వెడల్పు, ఎత్తుల లబ్ధం చేసి గుర్తించేవారు. కానీ కిరీటం చెడగొట్టకుండా కిరీటం యొక్క శుద్ధతను ఆయన గుర్తించాలి. ఇది ఒక ఇర్రెగ్యులర్ బాడీ, క్రమరహితమైనటువంటి వస్తువు కావున దీని యొక్క ఘనపరిమాణం ఎలా కనుక్కోవాలి, ఎలా అని ఆలోచించి ఆయన మెదడు వేడెక్కింది. స్నానం చేద్దామని స్నానాల తొట్టి వద్దకి ఆర్కిమిడీస్ గారు వెళ్ళారు. అక్కడ ఉన్న నీటి పరిమాణాన్ని ఆయన గమనించారు. యథాలాపంగా నీటి తొట్టిలోకి ఆయన దిగడం జరిగింది. తటాలున ఆయన మనసులో ఒక ఆలోచన మెదిలింది. అదేమిటంటే నీటి మట్టం పెరగడాన్ని ఆయన గుర్తించాడు.
ఈ పెరిగిన నీటి మట్టము నా శరీరం ఇందులో ఉంచడం వల్లనే పెరిగింది. అంటే నా శరీరం యొక్క ఘనపరిమాణం ఎంతైతే ఉందో పెరిగిన నీటి మట్టం కూడా అంతే ఉంటుంది అనే ఆలోచన ఆయన కలగడంతో యురేకా యురేకా అంటూ ఆ స్నానాల తొట్టి నుంచి అలానే వీధులెంబడి పరిగెత్తినట్టు కథ చెప్పడం జరుగుతుంది. ఇంతకీ యురేకా అనేది ఒక గ్రీకు పదము. దీని అర్థం ఏమిటంటే ఐ హ్యావ్ ఫౌండ్ ఇట్, నేను కనుగొన్నాను అనే ఆనందంలో ఆర్కిమిడీస్ గారు ఇలా చేశారంట. ఇక్కడ మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఈ ఇనుప సిలిండరు నీటిలో ముంచక ముందు 75 ml రీడింగ్ను, ముంచిన తర్వాత 80 ml రీడింగును చూపడాన్ని మనం పరిశీలించవచ్చు. పరిశీలించండి పిల్లలు. వస్తువు మునగడం వల్ల నీటి పరిమాణం పెరిగింది. ఆ పెరిగిన పరిమాణము వస్తువు యొక్క ఘనపరిమాణము సమానంగా ఉంటుంది. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని ఆర్కిమిడీస్ గారు కిరీటం యొక్క స్వచ్ఛతను గణించారు. ఇక్కడ గాలిలో రెండిటి యొక్క ద్రవ్యరాశి సమానం అయినా మొదట ఇచ్చినటువంటి బంగారు దిమ్మె ఘనపరిమాణం కన్నా కిరీటము ఎక్కువ ఘనపరిమాణాన్ని ఆక్రమించింది. అయితే ఇక్కడ కిరీటము బోలుగా లేకుండా ఉన్నట్లు మనం భావించాలి. స్వచ్ఛమైనటువంటి ఇచ్చినటువంటి బంగారం యొక్క సాంద్రత 19.32 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. మరి కిరీటం యొక్క సాంద్రత కూడా అంతే వచ్చినట్లయితే అది స్వచ్ఛమైందని భావించేవాళ్ళు. కానీ అది స్వచ్ఛమైన బంగారం కన్నా తక్కువ విలువ రావడంతో బంగారం కన్నా తక్కువ సాంద్రత కలిగినటువంటి రాగి, వెండి వంటి వస్తువులు కలిపారు అని గుర్తించడం జరిగింది. ఈ కథ ఎంతవరకు నిజం అనే అంశాన్ని పక్కన పెడితే ఆర్కిమిడీస్ గారు వివరించినటువంటి ఉత్ప్లవన బలం మరియు ఓ వస్తువు ఎందుకు మునుగుతుంది, ఎందుకు తేలుతుంది అనడానికి ఆయన ఇచ్చిన వివరణలు పూర్తిగా శాస్త్రీయమైనవి. ఈ అంశాలపైన చేసిన వీడియోల యొక్క లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడగలరు. ధన్యవాదాలు.